అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రాజధానిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి విజయవాడ NH-16 నుంచి కనెక్టివిటీ పెరిగేలా స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఇక కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై దీన్ని నిర్మిస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ను 4 లేన్లలో నిర్మించారు. ఇక 70 కోట్లు ఖర్చు చేశారు. భారీ వాహనాల రాకపోకలకు అనువుగా నిర్మించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి ఊతమిచ్చేలా స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. విజయవాడ NH-16 నుంచి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు చేరుకోవచ్చు. ఇక ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే కరకట్ట మార్గంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారాలు, నివాస ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతుందని, లాజిస్టిక్స్, అత్యవసర సేవలకు వేగంగా రాకపోకలు సాగనున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ ని ఆగస్టు 13న ప్రారంభించనున్నారు. రాజధానిలోని ఏ కార్యాలయానికైనా 10 నిమిషాల్లో చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాల నుంచి రాజధాని రావడానికి ఇబ్బంది ఉండదు. రాజధానిలో ప్రారంభానికి సిద్ధమైన స్టీల్ బ్రిడ్జ్ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక ఘట్టానికి సిద్ధం కావడం జరిగింది. నూతన రాజధాని అభివృద్ధి అన్నిటికీ కీలక ఘట్టంగా భావించేటువంటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి డేట్ను కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆగస్టు 13వ తేదీన స్టీల్ బ్రిడ్జ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పనులు మొత్తం కూడా పూర్తయిపోయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ యొక్క ప్రాముఖ్యత, స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే కనుక ఈ బంకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్, ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్రంలోనే NH-16కి సంబంధించినటువంటి రహదారికి అనుసంధానం చేసే పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఈ బంకింగ్హామ్ కెనాల్ పైన ప్రభుత్వం నిర్మించినటువంటి CRD అధికారులు ఇప్పుడు నిర్మించినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారానే రాజధానిలోకి వెళ్ళడానికి ఆ మార్గం సుగమం కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా NH-16 నుంచి రాజధానిలోకి వెళ్లాల్సి అంటే కనుక తప్పనిసరిగా కరకట్ట పైపు నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి 2 వేలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆ రాజధానిలోకి వెళ్ళేది, మరొకటి రాజధానిలో నుంచి బయటికి రావడానికి. ఇలా 2 కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే బంకింగ్హామ్ కెనాల్ పైన ఏర్పాటు చేసినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఆగస్టు 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక స్టీల్ బ్రిడ్జ్ వల్ల ప్రయాణ సౌకర్యము విశాలవంతంగా ఏర్పడటం జరుగుతుంది. అంటే
ఇప్పటి వరకు ఇటు తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి రాజధాని రావాలన్నా కానీ కరకట్ట మీదుగా రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఇటు ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు గుంటూరు నుంచి మంగళగిరి నుంచి వచ్చి కూడా మరలా కరకట్ట వైపు నుంచే రాజధానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ దాకా రావటం ఒక లెక్క అయితే కనుక ఇక్కడి నుంచి రాజధానిలోకి వెళ్ళటం కూడా గతంలో ఎక్కువ సమయం పడుతూ ఉండేది. అంటే విజయవాడ నుంచి మళ్ళీ కరకట్టకు చేరుకొని కరకట్టలో సింగిల్ లైన్ మీదుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా NH16కి అనుసంధానం చేయటం వల్ల NH16 నుంచి ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా రాజధానిలోకి వెళ్ళడానికి మార్గం సుగమం కావడం జరిగింది. అంటే మార్గం సుగమం కావడం వల్ల ప్రయాణ సౌకర్యం కూడా పూర్తిగా తగ్గటానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఇక్కడి నుంచి విజయవాడ నుంచి రాజధానిలోకి వెళ్ళాలంటే కనుక ఎక్కువ సమయం పడుతూ ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే కనుక కేవలం 10 నిమిషాల్లోనే రాజధానిలోకి వెళ్ళడానికి అవకాశం ఉండడం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక ప్రయాణ సౌకర్యము అలానే విశాలవంతమైన రహదారులు ఉండడం వల్ల అంటే ఈ స్టీల్ బ్రిడ్జిలకు సంబంధించి ఏర్పాటు కావడం వల్ల ప్రయాణము ఈజీ అవటము అలానే ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు బంకింగోం కెనాల్లో కింద కాలువలో కింద పిల్లర్లు వేసి పూర్తిగా పైన బ్రిడ్జిని నిర్మించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఒక బ్యారేజీ తరహాలో ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయి నైపుణ్యంతో అలానే కాంట్రాక్టర్ల యొక్క పనితనంతో కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. గతంలో కంటే గనక ఇప్పుడు భిన్నంగా ఇది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించుకొని అమరావతిలో ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా ఇప్పటి వరకు కూడా సరైన రూట్ మార్గం లేదు అంటూ కూడా అనేక ఆరోపణలు ఉండటం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే కనుక ఆరోపణలు వాళ్ళను పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే విధంగా బంకింగ్హోమ్ కెనాల్ పైన కూడా స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత రాజధానిలోకి ఎటు వెళ్ళాలన్నా కానీ కేవలం 10 నిమిషాల్లోనే చేరుకునేటువంటి వెసులుబాటును కూడా ఉండడం జరిగింది. అంటే 2 లైన్లు అవే అంటే ఒకటి లోపలికి వెళ్ళటానికి మరొకటి బయటికి రావడానికి ఉండే విధంగా 2000 తోటి స్టీల్ బ్రిడ్జిను నిర్మించడం జరిగింది. అంటే ఈ స్టీల్ బ్రిడ్జిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అంటే కనుక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రయాణ సౌకర్యము అలానే ఆ రాజధానిలో ఇటు కొత్తగా నిర్మిస్తున్నటువంటి CRDA భవనాలకు కానీ అలానే ఆ సెక్రటరియట్కి కానీ అలాగే హైకోర్టుకి కానీ వీటికి వెళ్ళాలన్నా కానీ ఈ మార్గం నుంచి వెళ్తే కనుక మెయిన్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానమై ఉండటం వల్ల 10 నిమిషాల్లో చేరుకోవడానికి అవకాశం ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానం జరగడంతో పూర్తిగా రాజధానిలో భాగమైపోయినటువంటి పరిస్థితి. అంటే రాజధానిలో ఇప్పటి వరకు 1000 కోట్లతో నిర్మాణాలు ఏదైతే జరుగుతున్నాయో ఆ నిర్మాణాలన్నిటికీ కూడా ఇవి ప్రాణంలాగా ఉండే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజధానిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వాణిలో ఏ విషయం పైన కానీ అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కట్టడాలకు కానీ ప్రయాణ సౌకర్యం కానీ ఏ కార్యాలయానికి చేరుకోవాలన్నా కానీ ఇప్పటి వరకు రూట్ కూడా లేదు అంటూ కూడా అనేక ఆరోపణలు ఉండే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జి నుంచి ప్రయాణం చేస్తే కనుక ప్రతి ఒక్క కార్యాలయానికి కూడా కేవలం 5 నుంచి 10 నిమిషాల సమయంలో వెళ్ళటానికి అవకాశం ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్టే కనుక పూర్తి స్థాయి నాణ్యతతో ఉండే విధంగా స్టీల్ బ్రిడ్జి పైన పూర్తి స్థాయి నాణ్యత ఉండే విధంగా ఆ తారుతో సహా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎక్కడి నుంచి రావాలన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా గమ్యానికి చేరుకోవడానికి అవకాశం ఉండటం జరిగింది. అంటే ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ ఎటువంటి ప్రయాణం ఉన్నా కానీ ఎవరైనా కానీ రాజధానిలోకి రావాలంటే గతంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈసారి చూసినట్లయితే కనుక అటువంటి ఇబ్బంది లేకుండానే ట్రాఫిక్ కానీ అన్నిటికి కానీ సమస్యకు క్లియర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలానే స్టీల్ బ్రిడ్జి నుంచి చూస్తే కనుక మనము గతంలో పాతది ఏదైతే ఉందో బ్యారేజ్ సమయంలో ఉన్నటువంటి కరకట్టకి వెళ్ళే రూట్ను కూడా చూడవచ్చు. కరకట్టకి వెళ్ళే రూట్లో ఒక సింగిల్ రూట్ మాత్రమే ఉండటటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. ఆ సింగిల్ రూట్లో వెళ్ళాలంటే కనుక ట్రాఫిక్ సమస్యలతో అనేక ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇక్కడ నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఈ 10 సంవత్సరాల్లో చూసినట్లయితే కనుక ట్రాఫిక్తో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది.
కానీ ఇప్పుడు ఆ ట్రాఫిక్కి పరిష్కార మార్గం దొరికే విధంగా కూడా ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక స్టీల్ బ్రిడ్జికి సంబంధించి మనం చూసుకుంటే చాలా క్లియర్గా ఎక్కడికక్కడికి అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడికి కనెక్టివిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటము, అలానే ఈ స్టీల్ బ్రిడ్జి ద్వారానే మిగిలిన రోడ్లన్నిటికీ కూడా కనెక్టివిటీ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ఇలా ఈ కనెక్టివిటీ ఏదైతే జరిగిందో ఈ కనెక్టివిటీలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ దగ్గరుండి కూడా పర్యవేక్షించడం జరిగింది. త్వరలోనే అందుబాటులో తీసుకొస్తామన్న మాట నిజం చేస్తూ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జి కాస్ట్ సుమారుగా ఈ బ్రిడ్జి కాస్ట్ చూసుకున్నట్లయితే కనుక సుమారుగా 68 నుంచి 70 కోట్ల ఖరీదవుతుందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజధానిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులు అలానే నాన్ గెస్టెడ్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఈ రూట్న వెళ్తే కేవలం 10 నిమిషాల్లో చేరుకోవడానికి అవకాశం ఉండడం జరిగింది. గతంలో 40 నుంచి 45 నిమిషాల ట్రాఫిక్ సమయం పట్టేది, ఇప్పుడు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే వెళ్ళడానికి అవకాశం ఉంది. అలానే NH 16కి అనుసంధానం చేయడంతో పాటు ప్రతి ఒక్క ప్రయాణికులకు కూడా ఈజీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక స్టీల్ బ్రిడ్జి ప్రారంభమే కాకుండా దీనికి అనుసంధానంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్ను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆగస్టు 13వ తారీఖున ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఈ రూట్ను వెళ్ళటమే కాకుండా రాజధానికి ముఖదారంగా స్టీల్ బ్రిడ్జి ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాజధానికి ఏ రూట్కి ఎటు వెళ్ళాలి, ఏ కాంప్లెక్స్ ఎక్కడ ఉన్నది, అలానే ఎటు వెళ్తే ఏ దారికి వెళ్తుంది అనేది కూడా నేమ్ బోర్డ్స్ కూడా సూచించే ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొత్తగా ఇటు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల నుంచి ఎటు నుంచి వచ్చే వాళ్ళైనా కానీ ఇటువైపు నుంచి రాజధానిలోకి ఎంటర్ కావాలంటే ఏ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది, ఏ కార్యాలయం ఎక్కడ ఉంది, ఏ కార్యాలయానికి ఎంత దూరం ఉంది అనేది కూడా నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ మార్గం సుగమవుతుంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు స్టీల్ బ్రిడ్జి 2 ప్రారంభోత్సవానికి సంబంధించి జరిగిన తర్వాత రాజధానిలో ఏ కార్యాలయానికి వెళ్ళాలా కానీ 10 నిమిషాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటూ కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడంతో ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంతో రాజధానిలో ఉన్న వారికి అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, మెట్రో టీవీ, అమరావతి నుంచి.